మేము పంజాబ్ వెళ్ళినప్పుడు ఈ ముల్లంగి తీసుకొచ్చాము. ఈ ముల్లంగి మన ముల్లంగిలాగా చిన్నగా లేవు, దాదాపు మోచేతి దాకా వచ్చేంత పొడుగున్నాయి ఆ ముల్లంగి కూడా చాలా కమ్మగా ఉంది. అందుకనే వాళ్ళు ఎక్కువ ముల్లంగితోటి పరాటాలు చేసుకుంటారేమో అనిపించింది. సరే నేను ఒక 3 కొని తెచ్చుకున్నాను. దాంతో ఒక ముల్లంగితోటి సాంబార్ చేద్దామని నిర్ణయించుకొని చేశాను. చాలా బాగుంది, అందుకని అది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో సాంబార్ ఏ విధంగా చేస్తారు చూసేద్దాము. ముందుగా ముల్లంగి తొక్క తీసుకొని సన్నగా చక్రాల్లాగా ఇలా తరుక్కోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఉల్లిపాయలు చీరికల్లాగా, అలాగే ఒక టమాటా 4 ముక్కల్లాగా, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక ముల్లంగి. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు అన్నమాట. ముందుగా ముల్లంగి, ఉల్లిపాయ, టమాటా తరిగి పక్కన పెట్టుకుని ఒక చిన్న గ్లాసులో కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట సేపు నానబెట్టి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టండి. 3 విజిల్స్ వచ్చేదాకా బాగా మెత్తగా ఉడికిపోతుంది అది. ఈలోపు మనము తరిగి పెట్టుకున్న ముల్లంగి, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు వీటిని పోపేసుకుందాం. ముందుగా ఒక చెంచాడు నూనె వేసుకుని అందులో ఒక చెంచాడు జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇది పోపులో వేసుకుని మనము జీలకర్ర వేస్తున్నాను, నూనె వేసి కరివేపాకు వేసాను, అలాగే ఆవాలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేగిపోతున్న టైంలో వెల్లుల్లిపాయలు ఒక 5-6 పాయలు తీసుకుని అవి కూడా వేసి ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఈ ముక్కలు 3 కూడా ఒకటేసారి వేసేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీలికలు తీసి అవి కూడా వేసుకుంటే ఆ పచ్చిమిరపకాయలు కూడా ఈ సాంబార్లో ఉండి చాలా కమ్మగా ఉంటాయన్నమాట. అందుకని 2 చీలికలు వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మూత పెట్టుకుని ఉప్పు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి మూత పెట్టేసి కలబెట్టేసి అది మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా వేగనివ్వాలన్నమాట. అలాగా అవి వేగిపోతున్న టైంలో అప్పుడు మనము ధనియాలు పొడి చేసుకుని ఒక 2 చెంచాలు ధనియాల పొడి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు తీసుకున్నాను నేను. చింతపండు నానబెట్టుకుని మెత్తగా తీసుకుంటే మనకి ఈ విధంగా గుజ్జు వస్తుంది. నా దగ్గర గుజ్జు ఉంటుంది, అందుకని నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుజ్జు వేసాను. వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోస్తే అప్పుడు కాస్తంత తగినంత కారం వేసేయాలి. ఇవన్నీ వేసేసిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుని ఈ పప్పులో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నీళ్ళగా చేసుకుని ఈ ఉడుకుతున్న ముక్కల్లో పోయాలన్నమాట. ఇవన్నీ కలిపి దాదాపు స్లిమ్లో పెట్టి ఓ 10-15 నిమిషాల పాటుగా నెమ్మదిగా ఉడుకుతూ ఉండాలన్నమాట. ఎంత ఉడికితే అంత కమ్మగా ఉంటుందన్నమాట. చాలా ఉడికిన కొద్దీ సువాసన వస్తూ ఉంటుంది. సాంబార్ పొడి లేకుండా మనము ధనియాలు గ్రైండ్ చేసుకుని మాత్రమే వేసుకున్నాము. సూపర్ ఉందండి సాంబార్ నిజంగా. ఈ సీజన్లో ముల్లంగి బాగా దొరుకుతుంది, లేతగా కమ్మగా చాలా బాగుంటుంది. అందుకని మీరు కూడా ఈ ముల్లంగి సాంబారు ట్రై చేయండి. చివరిగా సాంబార్ ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో వేసి ఒకసారి కలిపేసి దించేసుకోవాలి. అంతే నేను ఎంతో సులువుగా ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది. అభిరుచులు ఛానల్లో ఎన్నో రెసిపీస్ ఉన్నాయి. ఈ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.